మీరు చేసిన సినిమాలకి ఇప్పుడు లారీ డ్రైవర్కి ఎలా డ్రైవర్ రావడం ఇన్స్పిరేషను, అలా మీరు ఎన్నో సూపర్ హిట్లు తీశారు కదా, వాటికి ఏమన్నా ఇన్స్పిరేషన్స్ ఏమైనా ఉన్నాయా? రౌడీ ఇన్స్పెక్టర్ అబ్బాయి చెప్పాడు, ఆంజనేయ పుష్పానంద్ గారు. ఓకే. ఇంకా వరుస అంతా మెయిన్ నాకంటే కూడా ఏదో నేను ఒకటి క్యారెక్టర్స్ చెప్పినా కానీ దాన్ని ఫార్మేట్ చేయటం, సీన్కి కన్సీవ్ చేయాలి కదా, అది గ్రేట్నెస్ రైటర్స్ అందరూ. నా సక్సెస్కి మెయిన్ కారణం పెద్ద ప్రొడ్యూసర్లతో పాటు రైటర్స్, మెయిన్ పర్చూర్ బ్రదర్స్. నా కెరీర్ బిగిన్ నుంచి వరుసగా తర్వాత అందరూ ఆంజనేయ పుష్పానంద్ గారు, విజేంద్ర ప్రసాద్ గారు, చిన్ని కృష్ణ, పోసాని మురళి, సత్యానంద్ గారు, గణేష్ పాత్ర గారు, అందరూ వరుసగా. ఓకే. సో అదే ప్రతిధ్వని దగ్గరికి వస్తే రాజేంద్ర కుమార్ గారు ప్రభాస్తో చేశారు. అల్లరాముడు ఎన్టీఆర్ కదా. అల్లరాముడు పరచూరోళ్ళు, డ్రైవర్ రాముడు. ఓకే. ప్రతిధ్వని దగ్గరికి వస్తే డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే మీరు ఎప్పుడైనా ఆ షూటింగ్ మొత్తంలో మీరు ఏమైనా హర్ట్ అయిన సందర్భం కానీ? మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఊటీలో సాంగ్ చేస్తున్నాం, అర్జునును రజనీ మీద. రజనీ అంటే ఆనందం వేసిన ఇన్సిడెంట్. నాయుడు గారు రష్ వస్తున్నారని తెలుసు నాకు. అప్పుడు తీసింది నాయుడు గారు చెన్నైలో రష్ వస్తున్నారని తెలుసు నాకు. ఓ పక్క సాంగ్లో ఉన్న భయంగా ఉంది, ఏమంటారు నాయుడు గారు, ఎట్లా వస్తుందో ఏంటో అని. సరే వచ్చారు, గోపాల్ అది ఇదని మాట్లాడారు. రష్ గురించి ఏం చెప్పలేదు. రష్ చేసి ఏమంటారు భయంగా ఉన్నా. ఒక్క హాఫ్ అన్ అవర్ తర్వాత అర్జున్ నా దగ్గరకు వచ్చాడు. వచ్చి భుజం మీద చేసి మీ ఇద్దరం భయ్యా అనుకుంటా పక్కకి తీసుకెళ్ళి, నాయుడు గారు రష్ చూసి వచ్చారు, ఏం చెప్పారో తెలుసా, గోపాల్ చాలా బాగా తీశాడు, మంచి డైరెక్టర్ అవుతాడు అని చెప్పారు నాయుడు గారు. నాకు చాలా ఆనందం వేసి మీకు చెప్తున్నా భయ్యా అని చెప్పి అర్జున్ వచ్చి చెప్పాడు. ఓకే. ఎంత అంటే భయంగా ఉంది, ఏమంటారు నాయుడు గారు ఎన్ని గొప్ప సినిమాలు తీశారు. అది బాగా ఆనందం వేసింది. తర్వాత ఈ తాజ్మహల్ ఇన్సిడెంట్ ఒకటి. ఓకే. తిడతారేమో, వద్దంటారంటే కూడా అదే ఆయన్ని హర్ట్ చేసి ఇబ్బంది పెట్టానేమో. అది తాజ్మహల్ ఆ నాయుడు గారు ఊటీ నుంచి ఫోన్ చేసి బ్రహ్మాండంగా ఉందని చెప్పేటప్పుడు ఇది బాగా. సో సినిమా అయిపోయిన తర్వాత మీకు వచ్చిన, అంటే ప్రొడ్యూసర్గా ఆయన హ్యాపీ, రైటర్స్ మీ యూనిట్ కాకుండా బయట నుంచి మీకు వచ్చిన బెస్ట్ ప్రశంస అంటే ఏంటి? సినిమా రిలీజ్ అయింది, సినిమా బాగా మంచి హిట్ అని అందరూ అనుకుంటున్నారు, కానీ మీకు మీ యూనిట్లోంచి కాకుండా బయట వాళ్ళు ఎవరు మీకు చాలా బాగుంది, అద్భుతంగా ఉందని మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అంటే నాయుడు గారు రిలీజ్కి తిరుపతి వెళ్తారు రీల్ తీసుకొని. అవును. వచ్చి మళ్ళీ రిలీజ్ ముందు, రిలీజ్ కరెక్ట్గా ఆయన, రాజేశ్వరమ్మ గారు, నాయుడు గారు మిస్సెస్, ఎడిటర్ మార్తాండ్ గారు, వీళ్ళు విజయవాడ వెళ్తారు రీల్ తీసుకొని. కనకదుర్గమ్మ టెంపుల్లో పూజ చేయించుకొని థియేటర్కి తీసుకెళ్తారు. నేను డైరెక్టర్ని కాబట్టి గోపాల్ రిలీజ్కి వెళ్దామన్నారు. నేను రాను సార్ అన్న. ఏమయ్యా అన్నారు. సార్ బాగుంటే సరే, లేకపోతే మీరు అక్కడే తిట్టేస్తారండి, నేను రాను సార్. నేను బాగుంటుందని చెప్తున్నాగా, నువ్వు రా ధైర్యంగా అన్నారు. సార్ ప్లీజ్ సార్ రాను సార్, మీరు అక్కడి నుంచి చూసి బాగుందంటే వస్తానన్నా. సరే నీ ఇష్టం అన్నారు. వెళ్ళిపోయి సినిమా చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేసి గోపాల్ బాగుందయా, నువ్వు వచ్చేసాయి అంటే, సార్ నిజంగా బాగుందా? నిజంగా బాగుంది గోపాల్ అని చెప్తే, సరే నా కారు తీసుకొని వచ్చేసాయి. ఆయన ఓన్ పర్సనల్ కారు 6900 అంబాసిడర్ కారు, ఆయన పర్సనల్ డ్రైవర్ దొరై. ఆ కారు ఇస్తే వరుసగా ఫస్ట్ నాయుడుపేట చూసుకున్నా, అక్కడ ఫస్ట్ నెల్లూరు వచ్చా, కారులో దిగా, థియేటర్లోకి వెళ్తున్నా, మా కో డైరెక్టర్ ఎదురొచ్చి గోపాల్ ఎక్కడో తప్పు జరిగింది గోపాల్, అంత సినిమా బాగాలేదంటున్నారు, ఫ్లాప్ అంటున్నారు అన్నాడు. అమ్మడి ఫ్లాప్ అంటున్నారా? మళ్ళా మా గురువు గారు రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా క్లాప్ కొట్టిన రోజులు గుర్తొచ్చినాయి. అయిపోయాం.
మళ్ళా బ్యాక్ అసిస్టెంట్ టు అనుకున్నా. థియేటర్లోకి వెళ్ళి చూస్తే బాగా కామెడీకి నవ్వుతున్నారు, గోపాలకృష్ణ గారి డైలాగులకి క్లాప్స్ కొడుతున్నారు. అయినా ఫ్లాప్ అని బయట చెప్పారు. తర్వాత మేనేజర్ని కల్పించాడు, మీరు ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ చేయకూడదండి, నిన్న కమల్ హాసన్ సినిమా రిలీజ్ అయింది స్వాతిముత్యం అనుకుంటా, ఇవాళ మీది బాగాలేదు ఫ్లాప్ అన్నారు. ఇక కన్ఫర్మ్ చేసుకున్నా, కన్ఫర్మ్ చేసుకుని థియేటర్లోకి ఇస్తే రెస్పాన్స్ బాగానే ఉంది. తర్వాత ఒంగోలు వస్తే అక్కడ కూడా కన్సోల్ చేస్తున్నారు నన్ను, పర్లేదు 3 weeks 4 weeks అంటున్నారు, పర్లేదు లేదు తర్వాత ఈ సినిమా చూసుకోవచ్చు అట్లా. అమ్మడి అయిపోయామనుకొని తెనాలి వెళ్తే అక్కడ కూడా రెస్పాన్స్ బాగానే ఉంది. సరే నేరుగా విజయవాడ వచ్చా నాయుడు గారి దగ్గరికి, కలిసి సార్ నమస్తే అని, ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి ఎవరైనా భయపెట్టారా అని అన్నారు. అవును సార్ భయపెట్టారని. ఎవరేం చెప్పారు, నెల్లూరు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్లు ఫ్లాప్ అంటున్నారు సార్. మహానుభావుడు రామానాయుడు గారు, నువ్వు ఎవ్వరి మాటలు నమ్మద్దు, నేను ప్రొడ్యూసర్గా చెప్తున్నా, ఈ సినిమా హిట్, ఎంత హిట్ అనేది నీకు మండే చెప్తా, ఫ్లాపు 2-3 వారాలు అసలు నువ్వు నమ్మద్దు, నేను థియేటర్లో చూసా, నువ్వేం డల్ అవ్వద్దు, నువ్వు పని చేయి, ఈ కారు తీసుకొని బందరు ఏలూరు అన్నీ చూసిరా, ఏమి అసలు డౌన్ అవ్వద్దు నువ్వు అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్పారు సార్. ఆయన చెప్పినా కానీ ఎక్కడో భయంగా ఉంది. వెళ్ళి చూస్తే కామెడీ సాంగ్కి అయితే గోల విజయవాడ అన్ని చోట్ల రెస్పాన్స్ బ్రహ్మాండంగా ఉంది. మండేకి సూపర్ హిట్ అని వచ్చింది. నాయుడు గారు చెప్పానా నేను అని, అదే మహానుభావుడు రామానాయుడు గారు అదే విజయవాడలో అలంకార్ థియేటర్లో 100 days ఫంక్షన్ చేశారు. ఓకే, నాయుడు గారు. అట్లా. మీ గురువు గారి కామెంట్ ఏంటి? గురుగారు మా చీఫ్ గెస్ట్గా వచ్చారు ఆయన. 100 daysకి వచ్చారు. డిటి నాయక్ గారు ఎస్పీ అప్పుడు ఒంగోలు విజయవాడ, ఆయన శారద గారు పరుచూరు వాళ్ళు అందరూ. మా గురుగారు కూడా కంగ్రాట్స్. ఈ ఫస్ట్ 2-3 days ఏ సినిమాకైనా కొంచెం అట్లా ఇట్లా ఉంటుంటుంది. సెటిల్ అయిన తర్వాత అందరూ, మా గురుగారు కూడా బాగుంది గోపాల్ నాయుడు గారు చెప్తారు కదా, మీ శిష్య సినిమా బాగుంది అని, ఆయన కూడా కంగ్రాట్స్ గోపాల్ అని.